ఒకసారి ప్రార్థన చేద్దామండి. మరి సిట్యువేస్ గారు వారి నాయకత్వంలో మరి వారు ఆశించినది దేవుడు చక్కటి ఫలితాన్ని తీసుకురావాలని, అలాగే ముసుకుడి ఈశ్వరత్నం గారు, ఇంకా మరొక సోదరులు ఆకుమర్తి భాస్కర్ రావు గారు, సుధాకర్ బొంతు గారు, వారు మన మధ్య రావడం చాలా ఆనందదాయకం అండి. వారు చక్కగా మరి చక్కని సేవలు అందించాలని వారి కంకణం కట్టుకుని వారు పొందినటువంటి గంటకు చక్కటి వసతులు ప్రభుత్వం ద్వారా తీసుకురావాలని వారు రాజకీయాలకు వచ్చి చక్కగా సేవలు చేయడానికి మన కళ్ళ ముందున్నటువంటి సహోదరులు మనకు ఆర్థికంలో ఉన్నటువంటి వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి సేవలు అందించాలని వారికి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు. మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరి రాజకీయాల్లో మంచి ఫలితాన్ని దేవుడు ఇచ్చేలాగా మరి వారి వరకు ప్రార్థన చేద్దాం. ఒకసారి కళ్ళవలసండి, ప్రార్థనలో ఏకీభవించింది. ప్రార్థన. మమ్మల్ని కుటుంబంగా ప్రేమించిన మా ప్రియ అమ్మల్లో గొప్ప తండ్రి, విశాలమైన అమూల్యమైన ఘనమైన వారికి సులువు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇవాళైనా మా ప్రియులు సోదరులు చిత్రం తీసుకొని బట్టి మీకు వందనాలు తండ్రి. జనసేన పార్టీలో గత కాలంలో ఎంతగానో శ్రమపడి నాయన మరి రాజకీయాల్లో తండ్రి వారు పుట్టిన గడ్డకు చక్కటి మేలుకరమైనటువంటి నాయన చక్కటి వసతులు కల్పించాలని వారు ముందుకు వచ్చారు తండ్రి. అందులో భాగంగానే మా ప్రియులు ఈశ్వరత్నం గారు, ఆకుమర్తి భాస్కర్రావు గారు, అలాగే సుధాకర్ గారు, వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏమైతే ఆలోచించుకుంటున్నారో, ఏమైతే తలంచుకుంటున్నారో వారి ఆలోచనలు, వారి తలంపులు నెరవేర్చని మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు మాకు తండ్రి మంచి సేవలు అందించడానికి వారు ముందుకు వచ్చారు తండ్రి. మరినైనా చక్కటి రాజకీయాల్లో వారు రాణించి చక్కగా వారు ముందుకెళ్ళి వారు ఊహించిన దానికంటే ఆశించిన దానికి అత్యధికమైనటువంటి కృపను మీరు అనుగ్రహించమని, ఏమైతే ప్రార్థనలో ఏకీకరించి ఆలోచిస్తున్నారో, తలంచుకుంటున్నారో అన్ని సఫలపడుతుంది. నా దేవుడు గొప్పవాడు, నాకు మేలు చేశాడని నేను వారు మేలు పొందుకుని తిరిగి మళ్ళీ సాహిత్యలోకం చెప్పుకోవడానికి మీరు కృప చూపించండి. వచ్చిన సోదరులందరినీ మీరు దీవించిన ఆశీర్వదించండి. నాయన మాకు మేలుకరమైనటువంటి మంచి సేవలు అందించే గొప్ప నాయకులను మీరు ఏర్పాటు చేయమని కోరుకుంటూ మరి సోదరులు ఎండనక తండ్రి అనేక స్థలాలకు, అనేక మందిరాలకు, అనేక నైనా ప్రాంతాలకు వెళ్తున్నారు. క్షేమాన్ని బట్టి వారిపై పర సంబంధమైన ఆశీర్వాదాలు, భుజమైన పిల్లలు మీరు అనుగ్రహిస్తున్నారు. పిల్లల పిల్లలందరికీ తోడే ఉండమని, మరి తోడు ఉన్నటువంటి నాయకులందరికీ నైనా మీరే సహాయం అనుగ్రహించమని, బలపరచమని, నడిపించమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మైక్ పొందమని ప్రార్థనలు వైఖరి పిల్లలందరినీ జీవించాల్సింది కోరుకుంటూ క్రీస్తు పేరటి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ వందనాలండి. ప్రవక్తగా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. మరి మీ అందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి గత 20-30 సంవత్సరాల మధ్యలో పెరిగాం. అలాగే మరి ఈరోజు పర్లేదు మన ఎన్నికల్లోకి వచ్చాం. మళ్ళీ గతంలో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసాం. మీ అందరూ సహకరించారు, ఓట్లు వేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. మన గ్రామంలో మన పేటలను అభివృద్ధి చేసుకోలేకపోయాం. ఇవాళ మనం గెలిచింటే ఖచ్చితంగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, హౌసింగ్ లోన్లు తెచ్చుకున్నాం, వాటర్ ట్యాప్లు ఇంటింటికి తెచ్చుకున్నాం, ఇంకా కొత్త హౌస్ లోన్లు తెచ్చుకున్నాం. చాలా మంది పునాదులు వేసుకుని ఉన్నారు. ఆ చెట్లు కూడా మున్సిపోతున్నాయి పునాదులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హౌసింగ్ లోన్ ఇవ్వలేదమ్మా. ఖచ్చితంగా
రేపు రాబోయేది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సామాజిక వర్గానికి ఏవైతే అవసరం అన్నీ నాకు తెలుసు కనుక ఖచ్చితంగా మీ అందరికీ ఎమ్మెల్యేగా దేవరప్రసాద్ గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకుని మీకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్సీలుగా ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. మనం ఎస్సీ కార్పొరేషన్ 1,25,000 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మనకి. ఇంకా చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి. దేవుని మందిరం కనుక మన అభ్యర్థులు గెలాలని దేవరప్రసాద్ గారికి గాజు గ్లాస్కి ఒక ఓటు వేయాలి మీరు. అలాగే బాలయోగ్ గారు అబ్బాయి సైకిల్ గుర్తుకి ఒక ఓటు వేయాలి. ఖచ్చితంగా ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ మేము ఎరుగుతుంది కనుక ఖచ్చితంగా మన గ్రామంలో నాకు ప్రతి ఇల్లు తెలుసు కనుక ప్రతి మనిషి తెలుసు కనుక అవన్నీ తీసుకొచ్చి బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు మా బాబురావు గారు ప్రార్థన సహాయం కోరి వచ్చాం. ఆయన దీవించి పంపించారంటే ఖచ్చితంగా మనకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందండి. పాస్టర్ గారు ఖచ్చితంగా వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి మీటింగ్ మన లక్కవరంలో పెట్టుకుందాం మన అభ్యర్థులతోటి. ఖచ్చితంగా మీ యొక్క సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించండి అమ్మా. చిన్నమ్మ గారు ఖచ్చితంగా మీరు మర్చిపోకండి గాజు గ్లాస్కి సైకిల్కి.